సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి, అద్దంకి నార్కోల్ రహదారి పెద్ద ఎత్తున కూడా రద్దీగా ఏర్పడింది. ఒక రోజులో దాదాపు 80,000 వాహనాలు ఈ రహదారి మీదుగా ప్రయాణించినట్టుగా ఎన్‌హెచ్‌ఏ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన 17 చోట్ల బ్లాక్ స్పాట్‌లో గుర్తించి వాటన్నిటిని కూడా సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్లు అదేవిధంగా అండర్ పాస్‌వేల నిర్మాణం జరుగుతోంది 17 చోట్ల. ఇందువల్లనే చాలా చోట్ల ఏదైతే ఈ రహదారికి సంబంధించినటువంటి మరమ్మతులు జరుగుతున్నాయో అక్కడ పెద్ద ఎత్తున కూడా మనకు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదొక బ్లాక్ స్పాట్. ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు కూడా జాప్యం జరుగుతుండడంతో చాలా నెమ్మదిగా జరుగుతుండడంతో ఇక్కడ వాహన రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతోంది. వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. దాదాపుగా 17 చోట్ల ఇదే రకంగా పరిస్థితి మనకు కనిపిస్తోంది. చిట్యాల, పెదకాపర్తి, చిన్నకాపర్తి, సూర్యాపేట, జనగామ క్రాస్ రోడ్ అదేవిధంగా చౌటుప్పల్, ధర్మజగూడెం ప్రాంతాల్లో 17 చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం, అండర్ పాస్‌వేల నిర్మాణం, సర్వీస్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది కాబట్టి అక్కడ వాహనాలనేవి కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. అధికారుల వైఫల్యం అనేది మనకు స్పష్టంగా కనపడుతోంది. ముందస్తుగానే వారం రోజుల ముందుగానే ఇవన్నీ కూడా సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా వాహనాలు ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు నిమ్మకు నీరెత్తినగా వ్యవహరించడంతో జాతీయ రహదారి అంతా కూడా కొంత రద్దీగా మనకు కనపడుతోంది. వాహనాల ట్రాఫిక్ జామ్ ఎక్కడికక్కడ కూడా మనకు కనపడుతోంది.